మనులు మాణిక్యాలు అంటారు కదా, ఇది ఓన్లీ రెడ్ మనులు. ఇవన్నీ ఓన్లీ గోల్డ్ లోనే యూజ్ చేస్తాం. ఇది ఓకే, చాలా హెవీగా ఉన్నాయి. ఇదంతా ఒరిజినల్ స్టోన్. ఇప్పుడు ఇదంతా కటింగ్. ఇది మనకి షైనింగ్ అనేది చాలా బాగుంది. 20 రూపీస్ 15 రూపీస్ అవైలబుల్ ఉన్నాయి. చూపిస్తున్నారు కదండి. ఇదిగోండి, ఇది ఒరిజినల్ స్వరోస్కి పర్ల్. ఇది ఇమిటేషన్. ఓకే, ఇది ఇమిటేషన్. ఈచ్ లైన్ 100 రూపీస్. ఓకే, ఇది ఈచ్ లైన్ 100 రూపీస్. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్. ఇదిగోండి, కంపేర్ చూడండి. మీకు రెండు చెప్పి అమ్ముతున్నారు. ఇది విక్టోరియా కాదండి. ఇది ఆన్లైన్ లో వచ్చేది. ఆన్లైన్ అయినా ఎక్కువ మంది ఎక్కువ షాపులో బయట ఆల్మోస్ట్ ఇవి అమ్ముతున్నారు. ఇది విక్టోరియా కాదండి. ఇదంతా గాజు స్టోన్, సింథటిక్ స్టోన్. ఓకే, ఇదిగోండి, ఇది ఒరిజినల్ విక్టోరియా. దీనికి వెనక మెహందీ పాలిష్ వస్తుంది. ఇలా ప్యూర్ కుందన్ వస్తుంది. ఇదిగోండి, కుందన్కి వెనక ఈ బీడ్స్ కి క్వాలిటీ దీనికి మనకి క్వాలిటీ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ వస్తుంది. అంటే ఓన్లీ మన దగ్గర ఎక్కడ లేవు, ఎవరి దగ్గర లేవు. ఓకే అన్నమాట. ఇది బ్యాగ్స్ పైన మళ్ళీ కార్వింగ్ స్టోన్ అనేది అలా పెట్టి కస్టమైజ్ చేస్తారనమాట. సో మన చాయిస్ ని బట్టి ఇక్కడ కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. స్వరోస్కి అంటే మనకి ఈ స్టోన్ అనేది గోల్డ్లో ఏ స్టోన్ అయితే యూజ్ చేస్తారో అదే స్టోన్ మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. 1300 రూపీస్ పడుతుంది. మధ్యలో మనకి ఇలాగా రూబీ స్టోన్ వచ్చింది. సో ఇది కూడా చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా వచ్చేసి గోల్డ్ బేస్ వస్తుంది. ఒక జుంకా 300 రూపీస్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఎక్కడికి వచ్చేసి అనుకుంటున్నారా? సో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, జ్యువెలరీ స్టోర్కి అయితే వచ్చేసాను. అది కూడా వైజాగ్లో ఉన్న టాప్ రేటెడ్ హోల్సేల్ జ్యువెలరీ స్టోర్కి అయితే వచ్చానండి. సో ఆ జ్యువెలరీ ఎక్కడో, అసలు ఇక్కడ జ్యువెలరీ ప్రైసింగ్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఎంచక్క మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది అనేది చూసేద్దాము. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ మనకి దొరుకుతుందండి. ఆన్లైన్లోనే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఆఫ్లైన్లో అటువంటి జ్యువెలరీ కొన్ని దొరకట్లేదు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నక్షి జ్యువెలరీ కానీ, లేదంటే స్వరోస్కి జ్యువెలరీ కానీ, విక్టోరియన్ జ్యువెలరీ కానీ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో దొరకడం అనేది చాలా తక్కువ. కానీ ఇక్కడ మనకి జ్యువెలరీస్ అన్నీ కూడా దొరుకుతాయి, అది కూడా హోల్సేల్ ప్రైసెస్లో. సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది అన్న విషయం వరకు ఓకే. మరి క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయాలి కదా. సో చూసేద్దాం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇదంతా కూడా నక్షి జ్యువెలరీ అండి. ఇదంతా ఇప్పుడు మనకి నక్షి జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. కాకపోతే ఏంటంటే అన్నీ మనం ఆన్లైన్లో పర్చేస్ చేయాల్సిందే. వాళ్ళు పెట్టే ఫోటో ఒకలాగా ఉంటుంది, మనకు ప్రోడక్ట్ వచ్చాక ఒకలాగా ఉంటుంది. సో వెళ్ళి మనం ఆఫ్లైన్లో చూసి తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో కానీ మనకి ఇక్కడ ఆఫ్లైన్లో ఎక్కడా దొరకట్లేదు అనమాట. సో ఇప్పుడు 1 గ్రామ్లో నక్షి జ్యువెలరీ వచ్చేసి మనకి ఇక్కడ వైజాగ్లో ఆఫ్లైన్లో అయితే దొరుకుతుంది. ఆఫ్లైన్ నక్షి జ్యువెలరీస్ అనమాట. సో ఇక్కడ చూద్దాం మనం ఒక్కొక్క పీస్. ఇదంతా ప్యూర్ నక్షి అండి. ఓకే, వచ్చేసరి ఇదంతా ఒరిజినల్ కుందన్ వస్తుంది. ఇదంతా ఒరిజినల్ కుందన్. ఒరిజినల్ కుందన్. ఇదంతా ఒరిజినల్ కుందన్. 1 గ్రామ్ గోల్డ్ ప్యూర్ నక్షి. ఇది ఓకే, ఉన్న దానిలో హై క్వాలిటీ. ఇదంతా బ్లూ బీట్స్ అనమాట. ఓకే, ఇది ఎప్పుడైనా కలర్ పోవటం కానీ పాడైపోవటం కానీ 99% జరగదు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే బై ఛాన్స్ కలర్ కనుక పోతే మళ్ళీ దీనికి సమ్ ఛార్జ్ అవుతుంది. ఇది సేమ్ ఎలా ఉందో అలా ఆ స్టేజ్ మనం పాలిష్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే, పాలిషింగ్ కూడా అవైలబుల్. పాలిష్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడైనా స్టోన్ పోయినా ఏది పోయినా సరే మనం దీనికి మళ్ళీ పెట్టేసి ఇస్తాము. అది కూడా ఫ్రీ ఛార్జ్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ నక్షి జ్యువెలరీ అన్నమాట. సో దీని గురించి అయితే కంప్లీట్ గా సార్ చెప్తారు మనకి. ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ అండి. ఇప్పుడు కింద వేసే స్టోన్ ఉంది కదా, ఇది రూబీ పోటా అంటారు. దీని ఒరిజినల్ రూబీ పోటా. ఇది గోల్డ్ లో మనం ఏ స్టోన్ అయితే వేస్తామో దీనిలో కూడా మొత్తం అదే స్టోన్ అండి. ఇప్పుడు కింద బీడ్ ఉంది కదా, ఈ బీడ్ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంబ్రాయిడ్. ఇది ఒరిజినల్ ఎంబ్రాయిడ్ హానిక్స్. ఇది కూడా గోల్డ్ లో మనం వాడే బీడ్. సేమ్ గోల్డ్ లో ఏ బీడ్ అయితే వేస్తామో దీనిలో కూడా సేమ్ అదే బీడ్ వేస్తున్నాం. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్డినరీ ఐటమ్ కూడా దీనికి గోల్డ్లో ఒరిజినల్ హానిక్స్ లేకుండా క్రిస్టల్ పెడతారనమాట. అది ఈచ్ లైన్ మొత్తం కలిపి 20-30 రూపీస్. ఆ బీట్స్ పెట్టేస్తే ఈ హారం రేటు సగం తగ్గిపోతుంది. ఈ స్టోన్ కూడా మీకు కింద పడిపోతే రాయి విడిపోవటం పడిపోవటం అదే ఉండదు. లైఫ్ టైం వారంటీ ఉంటుంది. స్కిన్కి ఎలర్జీ రావటం, ఇన్ఫెక్షన్ అవటం 100% జరగదు. ఎవరికైనా ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావాలంటే
మా స్టోరీ కంపల్సరీగా రావచ్చు. మన దగ్గర ఓన్లీ ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో అమ్మే ఐటమ్ ఉంటుంది కదా, ఇప్పుడు లెడ్ ఐటమ్ ఉంటుంది, తక్కువ క్వాలిటీ ఐటమ్ ఉంటుంది, అలాంటి ఐటమ్ అయితే వరకు మన దగ్గర 1000% ఉండదు. ఇది కూడా ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఆర్డినరీ రేటుకే. ఇప్పుడు మీకు బయట ఏదో చూస్తారు, ఒక హారము, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అంతా ఒక 1000-1200 రూపీస్ ఉంటుంది. అదేంటో జస్ట్ ఒకసారి పెట్టుకుంటే మొత్తం కలర్ పోతుంది, ఊడిపోతుంది, పాడైపోతుంది. ఐటమ్ సార్ ఇప్పుడు మనకి ఈ సెట్ ప్రైస్ ఎలా పడుతుంది? ఇప్పుడు ఈ సెట్ అంతా చూస్తే ఇది మొత్తం కలిపి 15,000 రూపీస్ అవుతుంది. అది హారము, నక్లీస్, వడ్డాను, వంకి, జడబిళ్ళలు, టోటల్ మొత్తం కలిపి బ్రైడ్ సెట్. ఒకవేళ మనం సింగిల్ పీస్ కావాలనుకుంటే అది కూడా సింగిల్ పీస్ కంటే సింగిల్ పీస్ ఓన్లీ నక్షిలో మన దగ్గర నక్లీస్ 1200 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి. 1200 నక్షి మ్యాట్ కాదు. వచ్చేసరికి మీకు 8,500. అంతా బ్రైడ్ హెవీ సెట్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ స్వరోస్కి అండి. స్వరోస్కి అంటే మనకి ఈ స్టోన్ అనేది గోల్డ్లో ఏ స్టోన్ అయితే యూజ్ చేస్తారో అదే స్టోన్ మనకి ఇక్కడ యూజ్ చేస్తారనమాట. నార్మల్గా మనకి ఇంకా వేరే జ్యువెలరీ వస్తుంది, అవి 1 గ్రామ్లో ఏంటంటే స్టోన్ అనేది క్వాలిటీ ఉండదన్నమాట. ఒక్కసారి మనకి అది పడిపోయిన స్టోన్ ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ స్వరోస్కి జ్యువెలరీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి మామూలు సీజెడ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి స్వరోస్కి జ్యువెలరీ అనమాట. సో బేసిక్గా మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరికేవి ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి. సో ఇవి ఏమవుతుందంటే ఒకసారి జ్యువెలరీ కనుక కింద పడినా లేదంటే వాటర్ ఏమన్నా తగిలినా కూడా దీని కలర్ పోవడం లేదంటే స్టోన్ ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీటికి అది జరగదన్నమాట. సో ఇప్పుడు వీటి ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. ఇది ఒరిజినల్ స్వరోస్కి అండి. గోల్డ్లో మనం ఏ స్టోన్ అయితే వస్తామో సేమ్ అదే యాస్టీజ్ స్టోను. ఇప్పుడు ఇదే స్వరోస్కి మనకి ఎయిర్పోర్ట్లో కానీ ఫారెన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా సరే సేమ్ ఇదే అమ్ముతారనమాట. ఈ యాక్చువల్గా ఈ స్వరోస్కి నెక్లెస్ మీకు బయట ఎక్కడైనా సరే మినిమం 3,000-4,000 ఉంటుంది. ఇది ఓన్లీ స్వరోస్కి నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి ఓన్లీ జస్ట్ 900 రూపాయలు మాత్రమే. 900 ఓన్లీ జస్ట్ 900. ఈ సెట్ మనకి జస్ట్ 900 పడుతుందండి. 900 రూపీస్కి మనకి ప్యూర్ స్వరోస్కి జ్యువెలరీ అనేది వస్తుంది. ఇది స్వరోస్కి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు బయట ఆల్మోస్ట్ అనేది ఇది సీజెడ్. చూడండి స్టోన్ కంపేర్ చూడండి, దీనికి మీకు ఆల్మోస్ట్ స్టోన్ కంపేర్ తెలిసిపోతుంది. ఓకే, చూడండి స్వరోస్కి ఇది సీజెడ్. ఓకే, సో ఇవి తక్కువ ప్రైస్ లో దొరికేస్తాయి మనకి. ఎక్కడన్నా ఈ క్వాలిటీ ఇది ఎక్కడైనా దొరికేస్తాయి మీకు. ఆల్మోస్ట్ ఎవరైనా అమ్మేస్తారు ఇది. స్వరోస్కి ఇది ఆల్మోస్ట్ మీకు ఎవరి దగ్గర ఉండదు. స్వరోస్కి ఆల్మోస్ట్ చాలా తక్కువ షాపులు స్వరోస్కి అమ్ముతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి వచ్చేసి మనకి గోల్డ్ బేస్ వస్తుందండి. మనకి ఇలాంటివి ఏమైనా జ్యువెలరీకి సిల్వర్ ఫినిష్ వస్తుంది తప్ప గోల్డ్ ఫినిష్ తో రాదన్నమాట. స్వరోస్కి కూడా ఎప్పుడైనా స్టోన్ ఊడిపోవటం కానీ పడిపోవటం కానీ 1000% జరగదు. ఇన్ కేసు ఎప్పుడైనా సరే బై ఛాన్స్ స్టోన్ కనుక పోతే తెస్తే నేను ఫ్రీగా స్టోన్ పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మనకి కలర్ పోయినా సరే దీనికి సమ్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇది సేమ్ ఇది ఎలాగుందో అలా యాస్టీజ్ మళ్ళీ పాలిష్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఓకే, మనకి చిన్న సర్వీస్ ఛార్జ్ తో మనకి ఇది కలర్ అనేది మళ్ళీ నార్మల్ గా చేస్తారు. అండ్ ఒకవేళ స్టోన్ ఏదైనా ఊడిపోతే కనుక వాళ్ళే ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి 900 పడుతుంది. అండ్ ఇది కూడా సేమ్ క్వాలిటీ వస్తుంది. అండ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది? సేమ్ ఇది కూడా అంతే 900 రూపీస్. సో ఇది కూడా 900 రూపీస్ పడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసింది. స్టోన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది సార్ ఇది వచ్చేసరికి 4,000 పడుతుంది. ఇది 4,000 పడుతుంది. ఓకే, ఇది కూడా మనకి ప్యూర్ స్వరోస్కి స్టోన్స్. ఒరిజినల్ ఎమరాల్డ్స్ యూజ్ చేశారంటే అండి ఇందులో మనకి ఈ ఎమరాల్డ్స్ అనేవి బయట ఎక్కడైనా వేరే జ్యువెలరీలో చూస్తే కనుక ఇవి ప్లాస్టిక్ బీడ్ దొరుకుతుంది అనమాట, ప్లాస్టిక్ కుందన్ దొరుకుతుంది. కానీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఎమరాల్డ్స్. ఇవి మన గోల్డ్లో యూజ్ చేసే యాజ్ ఇట్ ఈస్ ఎమరాల్డ్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ అందుకు దీని కాస్ట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇది సో దీని ప్రైస్ ఇది కూడా అంతే 3,200 పడుతుంది. 3,200 పడుతుందండి దీని ప్రైస్. ఇదంతా 3,200 అంటే దీనికి ఓన్లీ స్వరోస్కి స్టోను, డ్రాప్ షేప్, ఈ ఎమరాల్డ్ ఓవెల్ షేప్ దీని అంతా కలిపి కాస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇదే స్వరోస్కి హారం ఎక్కడైనా బయట 1000% దొరకదు. 1000% దొరకదు. ఇన్ కేసు ఎవరైనా దగ్గర ఉంటే ఒక పీస్ అయినా 2 పీసులైనా ఉంటాయి. ఒకవేళ ఉన్న ఒక పీస్ కూడా మీకు కంపల్సరీగా 5,000, 6,000 100% ఉంటుంది. ఓకే, బయట మార్కెట్లో ఎక్కడైనా సరే మనకి ఇటువంటి ప్యూర్ ఎగ్జాక్ట్ ఇలాంటి జ్యువెలరీ దొరకదంట. ఒకవేళ దొరికినా కూడా 5,000, 6,000 ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైసెస్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని ప్రైస్ ఇలా ఉందన్నమాట. అండ్ ఇది కూడా చూడండి, ఇది ప్యూర్ బ్రైడల్ సంగీత్. ఇది ఒరిజినల్ బ్లూ సఫైర్. ఓకే, ఈ స్టోన్ అంతా రియల్ బ్లూ సఫైర్ ఇది. ఓకే, ఇది కూడా విత్ స్వరోస్కి బ్లూ సఫైర్ 2,800. 2,800. ఓకే,
ఇది జస్ట్ 1300. ఇది 1300 రూపీస్. ఓకే, ఇది మనకు చూస్తే గోల్డ్లో కూడా సేమ్ డిజైన్ అయితే చాలా వరకు మనం చూసే ఉంటాము. సో చూడటానికి కూడా సేమ్ ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికా లాగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 1300 రూపీస్ ఇది ఓన్లీ స్వరస్కి ఇయర్ రింగ్స్. మీరు ఎక్కడైనా ఓన్లీ ఇయర్ రింగ్స్ కొంటే ఓన్లీ స్వరస్కిలో ఇయర్ రింగ్స్ 800-900 రూపీస్ ఈజీగా ఉంది. ఓకే, మీకు విత్ నెక్లెస్ చూడండి, ఇంత పెద్ద పెండెంట్ స్వరోస్కి విత్ ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి 1300 జస్ట్ 1300 రూపీస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 2 స్టెప్ వచ్చింది అనమాట. 2 స్టెప్ నెక్లెస్ విత్ స్వరోస్కి 2900 రూపీస్. 2900 రూపీస్ విత్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్. మనకి క్వాలిటీ మాత్రం మీరు బయటకు వచ్చి చూస్తేనే అర్థమవుతుందండి. మీరు కెమెరాకి అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ నేను ఇక్కడ ఫిజికల్గా చూస్తున్నాను కాబట్టి దీని క్వాలిటీ అనేది చాలా బాగుంది. షైనింగ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఇది ప్యూరా కాదా అని చెప్పి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2900 అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పీస్ 1300. ఇది 1300 రూపీస్ పడుతుంది. మధ్యలో మనకి ఇలాగా రూబీ స్టోన్ వచ్చింది. సో ఇది కూడా చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా, ఇవి లైక్ చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. దీనికి బేస్ వచ్చేసి గోల్డ్ బేస్ వస్తుంది అండ్ చాలా బాగుంది. దీని ప్రైస్ మనకి జస్ట్ 1300 రూపీస్. ఇది వచ్చేసరికి జడోకుందన్. ఓకే, జడావ్ కుందన్. మనకి ఇప్పుడు ఆఫ్లైన్లో జడావ్ కుందన్ అనేది అస్సలు దొరకట్లేదు. సో జడావ్ కుందన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ కావాలంటే మీరు ఒకసారి మిగతా, నేను జస్ట్ శాంపుల్గా కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను. మిగతా మీకు మోడల్స్ కావాలంటే మీరు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఆన్లైన్లో సర్వీస్ కావాలన్నా కూడా వీళ్ళ నంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కాబట్టి మీరు ఒకసారి కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ప్రైస్ ఎంత పడుతుంది? 2800. జడావ్ కుందన్లో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2800 అండి. అండ్ ఇది 1600. ఇది 1600 అనమాట. ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైన చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి చాలా లైక్ ఆన్లైన్తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా మనకి ఇక్కడ చాలా బాగుంది. జడావ్ కుందన్ మనకి ఇప్పుడు బయట కూడా చాలా ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడ మాత్రం మనకి చాలా రీజనబుల్గా ఉంది. సరే, ఇది జడావ్ కుందనా? ఇది జడోకుందం కాదండి, అన్కట్ పచ్చి వర్క్ ఐటమ్. ఓకే, ఇది వచ్చేసరికి జస్ట్ 1300. 1300. ఓకే, ఇది వచ్చేసరికి జస్ట్ 900. సో ఇది వచ్చేస్తే మనకి జస్ట్ 900 పడుతుంది అనమాట. ఇది గుత్త పూసలతో వచ్చింది అండ్ సింపుల్గా ఉంది. ఎటువంటి అవుట్ఫిట్ పైన వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రియల్ మోనాలిసా బీడ్స్ అండ్ ఒరిజినల్ కుందన్ రియల్ స్టోన్ అనమాట. ఓకే, ఈ సెట్ మొత్తం వచ్చేసరికి 2900. ఇది మనకి చూస్తే మీకు తెలుస్తుందో లేదో కానీ ఇది మనకి డ్యూయల్ షేడ్లో కనిపిస్తుంది. కుందన్ అనేది క్వాలిటీ చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపించారు. ఇది కుందన్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఒరిజినల్ కుందన్స్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2900 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ అనమాట. అండ్ ఇది చూడండి, చాలా చాలా బాగుంది. నక్షి ఫినిష్తో వచ్చింది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి. అండ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది సార్ మనకి? 3600. 3600. ఓకే, సో ఇంకా ఇది సార్ 2900. ఓకే, ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. మనకి మధ్యలో నక్షి ఫినిష్ వచ్చి చుట్టూ మనకి సీజెడ్ స్టోన్తో వచ్చింది అనమాట. అండ్ దీనికి మనకి చిన్నగా బాల్ కూడా వచ్చింది, గోల్డ్ బాల్ కూడా హ్యాంగ్ అయింది. మధ్యలో గ్రీన్ కలర్ కుందన్స్తో వచ్చాయి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఇలా సింపుల్గా స్టడ్ టైప్లో ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 2600 రూపీస్ పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓన్లీ నక్షి అండి. ఇప్పుడు మీరు చూసిందంతా ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే. ఓకే, మేడం గారు చూపించుకున్నారు కాబట్టి ఒకటి శాంపిల్ కస్టమర్కి ఐడియా ఉండాలి, తెలియాలి కాబట్టి ఒక పీసు 2 పీసులు 4 పీసులు జస్ట్ డిస్ప్లే పెట్టి చూపించాము. మీకు ఓన్లీ నక్షిలో కావాలంటే నక్షిలో ఒక 1000-2000 నెక్లెస్లు ఉన్నాయి. హారాలు కావాలంటే ఒక 1000 హారాలు ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 3 స్టెప్ నక్షి. ఇలా చూస్తారు మా స్టోర్ అంతా. ఇదంతా ఓన్లీ నక్లెస్ సెట్స్, ఇదంతా ఓన్లీ హారం సెట్స్. హారంలో ఓన్లీ మీకు హారాల్లోనే 1000 టైప్ ఆఫ్ హారమ్స్ ఉన్నాయి. ఓన్లీ నక్షిలో హారం వచ్చేసరికి స్టార్టింగ్ 2000 దగ్గర నుంచి ఉన్నాయి, 2500 దగ్గర నుంచి 10,000 దాకా ఉన్నాయి. ఎవరికి హెవీ కావాలి, ఎవరికి షార్ట్ కావాలి, ఎవరికి లాంగ్ కావాలి. సో అన్ని మన బడ్జెట్ బట్టి ఉంటుంది అన్నమాట. బడ్జెట్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇది తక్కువ ఉంది కదా అని తక్కువ క్వాలిటీ అని కాదు, 1000% క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. మన దగ్గర ఆర్డర్ ఐటమ్ ఉండదు, ఆర్డర్ ఐటమ్ మీ అమ్మను కూడా. ఓకే, ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఓకే, ఆర్డర్ ఐటమ్ అసలు మేము అలాగే ఇప్పుడు మీకు ఇప్పుడు జుంకా చూపించాలి. జుంకా అంటే ప్రతి ఒక్కటి రేటు చెప్పడం కష్టం కాబట్టి వీటిలో కూడా చాలా ఐటమ్ ఉంది. ఒక జుంకా 400, 500, 300 రూపీస్ దగ్గర నుంచి 5000 రూపీస్ జుంకా వరకు నా దగ్గర ఉన్నాయి. దీనిలో నక్షి ఉంది, స్వరస్కి ఉంది, విక్టోరియా ఉంది, డైమండ్ జ్యువెలర్స్లో ఉన్నాయి, చోకర్స్.
ఇక్కడ చోకర్స్లో కూడా నక్షి ఫినిష్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లైక్ మనం ఇప్పటి వరకు రామ్ పరివార్ సెట్స్ చూసుంటాం, లక్ష్మీ హారం చూసుంటాము, లక్ష్మీ చోకర్స్. కానీ ఇక్కడ మనకి రాధాకృష్ణ మనకి 600 నుంచి చోకర్స్ ఉన్నాయని చెప్పారండి. 600 అది మనం చక్కగా లైక్ బాజుబన్ లాగా వేసుకోవచ్చు, చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డైమండ్ ఫినిష్తో ఉన్న జ్యువెలరీ అయితే చూస్తున్నాము. 600-700 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది చోకర్. ఓకే, ఇది చోకర్ కింద పెట్టుకోవచ్చు, వంకి కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. 600 అంటే 600 దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే, అలా నుంచి ఎవరికి ఏది నచ్చుతుందో అది. అలాగే ఇందాక మీకు స్వరస్కి హారాలు అవి చూపించాము. దీనిలో స్వరస్కిలో ఉంది. ఇది వైట్ గోల్డ్ స్వరస్కి. ఓకే, డైమండ్ ఫినిషింగ్. ఓకే, ఓన్లీ వైట్ గోల్డ్ స్వరస్కి. ఇదంతా వైట్ స్వరస్కి చోకర్. ఓకే, ఇది వైట్లో స్వరోస్కి చోకర్ సెట్ అండి. స్టోన్ అంతా కూడా మనకి గోల్డ్లో యూజ్ చేసిన స్టోనే వస్తుంది ఇవంతా కూడా. సో ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకటి మాత్రం కాదు, చాలా మోడల్స్ ఉన్నాయి. డిస్ప్లేలోనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, కానీ ఇవి మాత్రమే కాదంట, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా స్వరోస్కిలో గోల్డ్ ఫినిషింగ్ హారాలు. ఇదంతా స్వరోస్కిలో గోల్డ్ ఫినిషింగ్ హారం. ఈ స్వరోస్కిలో ఓన్లీ డైమండ్ ఫినిషింగ్, గోల్డ్ ఉండదు, ఓన్లీ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి ఓన్లీ ఆయిడల్స్ అనమాట. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి, కార్లో పెట్టుకోవడానికి, దీనికి ఇవన్నీ ఆయిడల్స్లో కూడా లాట్ ఆఫ్ వెరైటీ ఉంది. ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. ఒక 1 వీక్లో మళ్ళీ ఇదంతా ఫుల్ స్టాక్ వస్తుంది. దీనిలో కూడా 3 స్టెప్లో ఉంది, 2 స్టెప్లో ఉంది, సింగిల్ స్టెప్లో ఉంది. ఈ డైమండ్ ఫినిషింగ్లో గోల్డ్ రాదు, ఓన్లీ డైమండ్ ఫినిషింగ్. ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారు. మళ్ళీ మన దగ్గర ఇలా కూడా ఉంది, బ్లాక్ రోజ్ గోల్డ్ అంటారు. దీన్ని బ్లాక్ రోజ్ గోల్డ్ అంటారు. ఇది బ్లాక్ రోజ్ గోల్డ్. బ్లాక్ రోజ్ గోల్డ్ అంటారు. ఇది ఇప్పటి వరకు అసలు నేను వినలేదు. ఇంకా చాలా దీనిలో కూడా హెవీ సెట్స్ ఉన్నాయి, సింపుల్ సెట్స్ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ బ్లాక్ రోజ్ గోల్డ్. ఇయర్ రింగ్స్ ఉంది, నక్లీస్ ఉంది, చోకర్స్ కూడా ఉన్నాయి దీనిలో మన దగ్గర. ఇప్పుడు చాలా మంది దగ్గర, అందరి దగ్గర బీట్స్ అమ్ముతారు. వీటిని రియల్ ఒరిజినల్ రెడ్ మణులు అంటారు అనమాట. ఇదంతా రెడ్ మణులు మాణిక్యాలు అంటారు కదా, ఇది ఓన్లీ రెడ్ మణులు. ఇవన్నీ ఓన్లీ గోల్డ్ లోనే యూజ్ చేస్తాం. ఇది ఇదంతా ఒరిజినల్ స్టోన్. ఇప్పుడు ఇదంతా ఓన్లీ గోల్డ్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే చాలా మంది లైన్లు కూడా అమ్ముతున్నారు. దీనిలో ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఈచ్ లైన్ 15 రూపీస్, 10 రూపీస్ దగ్గర నుంచి ఆర్డరీ ఉంది. ఇది ఆర్డరీ కాదండి, ఇదంతా ప్యూర్, ఇదంతా రియల్ ఐటమ్. 15 రూపీస్ 20 రూపీస్కి వస్తుంది అంటే 20 రూపీస్కి ఏమొస్తుంది మేడం? 20 రూపీస్కి ఆర్డరీ ఐటమే రాదు. 20 రూపీస్ ఐటమ్ అంతా ఓన్లీ ప్లాస్టిక్ సింథటిక్ ఐటమ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక గోల్డ్ పెండెంట్ కొంటారు, గోల్డ్ పెండెంట్ 1 లక్ష రూపాయలు కొట్టి 15 రూపాయలు బీట్స్ వేస్తే ఏం ఫినిషింగ్ వస్తుంది? ఇదంతా రూబీ కటింగ్ డ్రాప్స్ కటింగ్. ఇది మనకి షైనింగ్ అనేది చాలా బాగుందండి. అంటే మీకు కెమెరాకి బయట చూస్తే మాత్రం ఆ షైనింగ్ అనేది చాలా బాగుంది. ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వీటిని రియల్ మణులు అంటారు. ఇందాక రెడ్ మనీ చూపించాను, దానిలో దీని గ్రీన్ మణులు అంటారు. ఇవి దాంట్లో తర్బూజా షేప్ అనమాట. ఇవంతా రియల్ తర్బూజా షేప్. ఓకే, ఇదంతా వచ్చేసరికి బ్లాక్ మోజనైట్ డైమండ్స్ అంటారు వీటిని. ఇవి మోజనైట్ డైమండ్స్ అంటారండి. నార్మల్ గా ఉండే క్రిస్టల్ స్టోన్ కి ఈ స్టోన్ కి అనేది తేడా అయితే ఉంది. ఇదంతా బ్లాక్ మోజనైట్ డైమండ్స్. ఇదంతా ఓన్లీ బ్లాక్ డైమండ్స్. బ్లాక్ డైమండ్స్ లో ఫస్ట్ క్వాలిటీ ఇది. ఇప్పుడు దీనిలోనే ఆర్డినరీ కూడా ఉంది. ఒక లైన్ 20 రూపీస్ 15 రూపీస్ ఉంది. అవి కూడా మన దగ్గర కావాలంటే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 20 రూపీస్ 15 రూపీస్ అవైలబుల్ ఉన్నాయండి. కానీ మనకు కొంచెం క్వాలిటీవి కావాలంటే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ మనకి పర్ లైన్ ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసరికి ఒక లైన్ 500 ఉంది, 400 ఉంది, 300 ఉంది. దీని సైజెస్ బట్టి ఉన్నాయండి. ఓకే, సైజ్ బట్టి మనకి కాస్ట్ వేరీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ ఓన్లీ స్వరోస్కి పోల్స్ అంటారు. ఇవి ఇప్పుడు ఇదంతా గోల్డ్ లో వాడుతున్నారు. ఒక లైన్ గోల్డ్ లో 20,000, 25,000, 30,000 ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈచ్ లైన్ బై సైజుని బట్టి ఉంటుంది క్వాలిటీ. ఒక లైన్ 500 రూపీస్ దగ్గర నుంచి ఒక లైన్ 5,000 రూపీస్ వరకు ఉంది బై సైజుని బట్టి. ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్. ఇవి ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్ అండి. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి స్వరోస్కి పర్ల్స్ అని మీరు టైప్ చేస్తే కనుక ఇదే క్వాలిటీ వస్తుంది. యాక్చువల్గా నేను కూడా చూసాను. స్వరోస్కి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పి ఈ పర్ల్ అయితే నేను చూసాను. గూగుల్లో మనకు చూపించే క్వాలిటీ ఇదే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో సైజెస్ బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ బయట చూపిస్తున్నారు కదండి. ఇది ఒరిజినల్ స్వరోస్కి పర్ల్, ఇది ఇమిటేషన్. ఓకే, ఇది ఇమిటేషన్. ఈచ్ లైన్ 100 రూపీస్. ఓకే, ఇది ఈచ్ లైన్ 100 రూపీస్. ఇది ఒరిజినల్. ఇది కూడా కంపేర్ చూడండి, మీకు రెండు కంపేర్ తెలుస్తుంది. ఓకే, ఇది ఒరిజినల్ పర్ల్ అండి. ఇది వచ్చేసి మనకి ఇమిటేషన్ స్వరోస్కి పర్ల్స్. సో డిఫరెన్స్ అనేది అలా ఉంటది అనమాట. రెండు పక్క పక్కన పెట్టే వరకు కూడా మనకి ఏం డిఫరెన్స్ తెలియదు. ఏం చేస్తుందంటే ఇమిటేషన్ పర్లే పెట్టేసి ఇదే స్వరోస్కి పర్ల్ అని చెప్పి ఇదే లైన్ 100 రూపాయలు, 200, 200, 300 అమ్ముతారు. యాక్చువల్గా ఒరిజినల్ స్వరోస్కి పర్ల్ అయితే ఆ కాస్ట్ కాదండి. ఓన్లీ ఇమిటేషన్ సింథటిక్. ఇది మీరు పట్టుకున్నా సరే సింథటిక్. అవును, ఇది లైట్ వెయిట్ వస్తుంది.
మనకి ఒరిజినల్ వచ్చేసరికి మంచి హెవీ వెయిట్లో ఉంటుందన్నమాట. అవి కుందన్స్ పర్ల్స్ కానీ లేదంటే బీడ్స్ కానీ అన్నీ అలానే ఉన్నాయి. ఇవంతా వచ్చేసరికి రియల్ ఎమరాల్డ్ బీడ్స్ ఇవన్నీ ఒరిజినల్ పచ్చలు. ఓకే, ఇవంతా గోల్డ్ మనం వాడతాం. గోల్డ్ హారాలకి నెక్లెస్కి ఏవైతే పచ్చలు వేస్తారో సేమ్ అవే పచ్చలు ఇవన్నీ. ఓకే, మీకు గోల్డ్ ఒక లైన్ కంపల్సరీగా గ్యారంటీగా ఒక లైన్ 10,000 రూపాయలు 20,000 రూపాయలు వేస్తారు. ఓకే, కంపల్సరీగా మన దగ్గర అలా ఉండదు. ఈచ్ లైన్ బై వెయిట్ బట్టి 2,000-1,500 దగ్గర నుంచి ఉంటుంది బై వెయిట్ అనమాట. అంటే ఇవన్నీ మనం వెయిట్ బట్టి చార్జ్ చేస్తాం అనమాట. ఇవంతా ఓకే, ఇవన్నీ రియల్. మీకు ఇంకా మన దగ్గర కస్టమైజ్ కూడా ఉంటుంది. అన్ని అగైట్స్ ఇవన్నీ అగైట్స్ బీట్స్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా దీనిలోనే ఇంపేషన్ కూడా వస్తుంది. ఓకే, ఒక లైన్ 100 రూపీస్ అని కూడా చెప్తున్నారు. ఇది ఇంపేషన్ కాదండి, ఇది ఒరిజినల్ అగైట్ బీట్స్. ఓకే, ఇప్పుడు విక్టోరియా జ్యువెలరీ బాగా ట్రెండింగ్ ఉంది. ఇదంతా ఒరిజినల్ విక్టోరియా జ్యువెలరీ. ఇప్పుడు చూసారా దీనికి ఇలాగే ఇప్పుడు మేడం చూపిస్తున్నారు. ఇదంతా ఒరిజినల్ విక్టోరియా ప్యూర్ కుందన్ ఇదంతా. ఇప్పుడు దీనికి వేసిన పచ్చలు కూడా చూడండి. ఇందాక మీకు రియల్ పచ్చలు నేను చూపించాను. సేమ్ పచ్చలు ఒరిజినల్ విక్టోరియాకి వేసాం. ఈ పర్ల్స్ కూడా ఉన్నాయా, ఇవంతా ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్ ఇవి. ఇప్పుడు దీనిలోనే ఏం చేస్తారంటే చాలా మంది పచ్చల బదులు సింథటిక్ పెట్టేస్తారు. ఇది ఆర్డినరీ విక్టోరియా పెట్టేస్తారు. మీకు లాట్ ఆఫ్ ప్రైస్ తగ్గిపోతుంది ఆన్లైన్లో. సో ఇయర్ రింగ్స్ చూస్తేనే ఫినిషింగ్ అర్థమవుతుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వచ్చి స్టోర్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ లేదు. మీరు చూడండి, మీరు కంపేర్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఆన్లైన్ అమ్మే ఐటమ్ అంతా ఇది విక్టోరియా అని చెప్పి అమ్ముతున్నారు. ఇది విక్టోరియా కాదండి, ఇది ఆన్లైన్లో వచ్చేది. ఆన్లైన్ అయినా ఎక్కువ మంది ఎక్కువ షాపులో బయట ఆల్మోస్ట్ ఇవి అమ్ముతున్నారు. ఇది విక్టోరియా కాదండి, ఇదంతా గాజు స్టోన్, సింథటిక్ స్టోన్. ఇదిగోండి, ఇది ఒరిజినల్ విక్టోరియా. దీనికి వెనక మెహందీ పాలిష్ వస్తుంది. ఇలా ప్యూర్ కుందన్ వస్తుంది. ఇదిగోండి, కుందన్కి వెనక సీల్ వస్తుంది. ఈ బీట్స్ కూడా అంతా రియల్ బీట్స్ వస్తాయి. ఇది మీకు మళ్ళీ లైఫ్ టైం ఉంటుంది, ఎప్పుడు కలర్ పోదు పాడైపోదు. స్టోన్ అంతా చూడండి, ఈ స్టోన్ అంతా రియల్ స్టోన్ ఉంది. ఈ స్టోన్ అంతా చూడండి, ఓన్లీ గాజు స్టోన్ ఇది. ఇప్పుడు లైక్ పెండెంట్, దండ ఇలా మొత్తం బీట్స్ మేకింగ్ చేసి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా ఇది వచ్చేస్తున్నాయి. ఇదంతా రియల్. ఇప్పుడు ఈ బీట్స్ కూడా అంత పచ్చలు ఇదంతా సేమ్ గోల్డ్ వాడేవి. మన గోల్డ్ యూజ్ చేసే బీట్స్ అంటండి. మనకి ఇది క్వాలిటీ చూస్తే తెలుస్తుంది. ఇది మెహందీ పాలిష్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇవి మనకి ఎప్పటికీ కలర్ ఇలానే ఉంటుంది, కలర్ అనేది పోవడం జరగదు. సో మెహందీ పాలిష్కి అయితే అండ్ మనకి తక్కువ కాస్ట్లో వచ్చే వాటికి కొంచెం దాని డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా ఒరిజినల్ విక్టోరియా చౌకర్ ఇది. ఇదిగోండి, మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బీట్స్ కూడా స్వరోస్కి పోల్స్ వాడాము. అండ్ ఇక్కడ బీట్స్ కూడా రియల్ అమెథిస్ట్ బీట్స్ వాడాము. ఒరిజినల్ అమెథిస్ట్ బీట్స్ ఇవి. ఒరిజినల్ అమెథిస్ట్ బీట్స్ అంటారు ఇవి. ఈ బీట్స్ అన్ని ఓన్లీ గోల్డ్ లోనే వాడతారు. ఇది గ్లాస్ కాదు, సింథటిక్ కాదు, ఒరిజినల్ అమెథిస్ట్ బీట్స్ ఇది. ఈ కొందరు కూడా మీరు చూస్తే తెలిసిపోతుంది ఇది రియలా కాదా అని. ఇది కూడా సేమ్ అలాగే. ఇదిగోండి, ఒరిజినల్ విక్టోరియా. ఇదంతా రియల్ ప్యూర్ కుందన్. ఇప్పుడు దీనిలోనే ఆల్రెడీ ఇమిటేషన్ కూడా ఉంది. సో ఇందులోని ఇది ఒరిజినల్ అంటండి. ఇందులోనే మనకి ఇమిటేషన్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తున్నారు. ఇమిటేషన్ ఎలా కూడా ఎక్కువ పీసెస్ ఉండండి, ఖాళీ ఒక 2-3 పీసెస్ మాత్రమే. అంటే ఎవరికైనా కంపేర్ దీని గురించి తెలియడానికి అని చెప్పి అవేర్నెస్ కోసం మాత్రమే ఇక్కడ ఇమిటేషన్ పీసెస్ అయితే పెట్టారు. ఇదంతా ఇంపేషన్ అండి. ఇదంతా ఇంపేషన్. స్టోన్ అంతా రియల్ కాదు, ఈ కొందరంతా రియల్ కాదు. ఇదంతా ఓన్లీ గాజు స్టోన్ అనమాట. ఇదంతా ఓన్లీ గాజు స్టోన్. ఈ బీట్స్ అంతా మామూలు కాదు, ఇదంతా ఆర్డినరీ ఓన్లీ ప్లాస్టిక్ బీట్స్. ఇప్పుడు దీనిలో మనం వాడిందంతా ఒరిజినల్ బీట్స్. ఇవంతా ఇదిగోండి, ఈ బీట్స్ కి క్వాలిటీ చూస్తే మనకు అర్థం అవుతుంది. దీనికి మనకి క్వాలిటీ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ వస్తుందంట. సో మనకు అది చూస్తే అర్థమవుతుంది క్వాలిటీ. ఆ షైనింగ్లో కూడా ఉంది, ఆ ఫినిషింగ్లో కూడా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఒక్కటే చూస్తే మనకు క్వాలిటీ డిఫరెన్స్ తెలీదు. దీన్ని పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రమే దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. విక్టోరియా జ్యువెలరీ చూసారు. ఇదిగోండి, విక్టోరియాలోనే దండకు కూడా ఒరిజినల్ పచ్చలు వేసారు. ఇలా ఒరిజినల్ పచ్చలు వేస్తే ఒక ప్రైస్ ఉంటుంది. ఇదిగోండి, దీనిలోనే ఇదే విక్టోరియా. ఈ బీట్స్ వచ్చేసరికి మళ్ళీ అగైట్స్ బీట్స్, ఇవి వచ్చేసరికి రియల్ బీట్స్. ఇలా కూడా మీకు కంపేర్ తెలుస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఇది కూడా రియల్ పచ్చలు అని చెప్తారు. ఇది రియల్ పచ్చలు కాదండి, ఇవే రియల్ పచ్చలు. ఇవి రియల్ పచ్చలు కాదు, ఇది ఓన్లీ అగైట్స్. అంటే పచ్చల కలర్ వస్తుంది, ఇది రియల్ పచ్చలు అని చెప్పి అమ్ముతారు. అలా కాదు. ఇవన్నీ ఇప్పుడు దీనికి వేసారు చూడండి. దీనిలో మోనాలిసా బీట్స్ వేసాం పచ్చలు. దీనిలో చూడండి, మీకు కంపేర్ చూడండి. దీనిలో ఒరిజినల్ పచ్చలు వేసాం. ఇదిగోండి, ఇది మోనాలిసా బీట్స్, ఇది రియల్ పచ్చలు. కంపేర్ తెలుస్తుందండి.
ఓకే ఇదిగోండి ఇది ఆర్డినరీ పర్ల్. ఇందాక మీకు తక్కువ పర్ల్ చూపించాను కదా, తక్కువ కాస్ట్ 100 రూపీస్ పర్ లైన్ చూపించారు. ఇది ఆర్డినరీ పర్ల్. ఓకే ఇందాక మీకు చూపించిందంతా స్వరోస్కి పర్ల్స్. ఓకే అంటే ఇలా కంపేర్ చేస్తే రేటు మీకు ఆల్మోస్ట్ కంపేర్ చాలా తేడా తెలిసిపోతుంది. ఓకే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత హెవీగా ఎంత బాగున్నాయో. వెడ్డింగ్ ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక వాళ్ళు వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే మాకు ప్రైస్తో సంబంధం లేదు క్వాలిటీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి స్టోర్ విజిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్స్ పెండెంట్స్, ఇప్పుడు చాలా మంది బ్యాక్స్ పెండెంట్స్ బాగా వెళ్తుంది. గోల్డ్ లో ఉంది బ్యాక్స్ పెండెంట్స్, ఓన్లీ మన దగ్గర ఉన్నాయి, ఎక్కడా లేవు, ఎవరి దగ్గర లేవు. ఓకే ఇవి కూడా బ్యాక్స్ పెండెంట్స్ బాగా ఫుల్ సేల్ అనమాట. ఇవి కూడా బ్యాక్స్ పెండెంట్స్. ఓకే ఇవన్నీ వ్యాక్స్ పెండెంట్స్ అండి. చూడండి ఇప్పుడు వ్యాక్స్ పెండెంట్స్ అని నేను కూడా వింటమే తప్ప ఎప్పుడు చూడలేదు. సో ఇవన్నీ ఒరిజినల్ వ్యాక్స్ పెండెంట్స్ అన్నమాట. దీనిలో లాట్ ఆఫ్ వెరైటీ ఉంది, లాట్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి వ్యాక్స్ పెండెంట్స్. మళ్ళీ దీన్ని కార్వింగ్ అంటారు. ఇవ్వండి ఇదంతా కార్వింగ్ స్టోన్, ఇదంతా స్టోన్ వ్యాక్స్ కార్వింగ్ అనమాట. ఇది వ్యాక్స్ పైన మళ్ళీ కార్వింగ్ స్టోన్, వ్యాక్స్ కూడా మళ్ళీ కార్వింగ్ అనమాట ఇదంతా. ఓకే అది కూడా అంతా రియల్. ఓకే దీనికి సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. ఓకే ఇది వచ్చేసరికి వ్యాక్స్ లో మనకి బేసిక్ సైజ్ అనమాట. వ్యాక్స్ పెండెంట్ సైజ్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఇలా సైజెస్ వస్తాయి. ఓకే దీనిలో మోడల్స్ ఉంటాయి. ఓకే మోడల్స్ కలర్స్ సైజెస్ అన్ని కూడా ఉంటాయి. ఇది కూడా చూడండి బీట్స్ అంతా రియల్ పచ్చలు చుట్టాం, రియల్ స్వరోస్కి చుట్టారు. దీనివల్ల కూడా కంపేర్ వస్తుంది. ఈ వ్యాక్స్ స్టార్టింగ్, ఈ వ్యాక్స్ పెండెంట్స్ మినిమం స్టార్టింగ్ 2500 దగ్గర నుంచి స్టార్టింగ్ అండి. దీనిలో తక్కువ క్వాలిటీ ఆర్డినరీ కూడా వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఎగ్జిబిషన్లో కానీ అంతా అమ్ముతున్నారు. ఇది ఒరిజినల్ వ్యాక్స్ కాదండి, వాళ్ళు అమ్మేదంతా ఓన్లీ సింథటిక్ ప్లాస్టిక్ వ్యాక్స్. ప్లాస్టిక్ మీద గమ్ పెట్టేసి ఈ ఐడల్ పెట్టేసి అమ్మేస్తున్నారు. అది వ్యాక్స్ కాదు. మీరు క్లియర్గా ఎక్కడ కొన్నా ఒకసారి అడగండి, వ్యాక్స్ ప్లాస్టిక్ అని అడగండి. అది తెలిసి మీకు 100% దాని కంపేర్ తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ బాగా ట్రెండింగ్ ఉందంటే ఇదిగోండి ఎక్కువగా ఉందంటే ఇదిగోండి విక్టోరియా. ఇది విక్టోరియాలో న్యూ పెండెంట్స్ అనమాట. ఇది ఇంకా విక్టోరియా కమ్స్ ఫ్రోస్కి. ఇదంతా చాలా లేటెస్ట్ పెండెంట్స్ ఇవన్నీ. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా ఇవి కూడా ఎవరి దగ్గర లేవు. బాగా వెళ్తున్నాయి ఇవి కూడా. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ జ్యువెలరీ. ఇది మనకి సెట్ ఎంత పడుతుంది సార్? ఇవి వచ్చే 2800 దగ్గర నుంచి ఉన్నాయి. 2800. ఓకే ఒరిజినల్ స్వరోస్కి, ఒరిజినల్ విక్టోరియా ఇది. సో నేను చూపించేవన్నీ మీకు జస్ట్ శాంపిల్ పీసెస్ చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి మోనాలిసా బీడ్స్ అనమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయి ఏదన్నా సరే మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే దీని క్వాలిటీ మీకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మ్యాచింగ్ అయితే ఇక్కడ ఈజీగా దొరికేస్తుంది. సో మనకి క్వాలిటీ బట్టి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్టోర్ విజిట్ చేయొచ్చు. ఓకే ఓకే ఇది ప్యూర్ స్వరోస్కి వస్తుందండి. స్టోన్ క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది ఫస్ట్ క్వాలిటీ. ఓకే ఇవి మనం పర్ల్స్ సైడ్కి మనకి పెండెంట్ లాగా పెట్టి కస్టమైజ్ చేస్తారు. సో మనకి ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి. చూడండి మనం చూపించే ఇప్పుడు ఈ పెండెంట్ అనేది అలా పెట్టి కస్టమైజ్ చేస్తారనమాట. సో చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఆఫ్టర్ కస్టమైజేషన్ ఇలా ఉంటుంది. ఇంక ఇలానే కాదు, మనకి మన చాయిస్ని బట్టి ఇక్కడ కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో కావాలనుకుంటే మీరు ఒకసారి వచ్చి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ మన కస్టమైజేషన్ కూడా ప్రాబ్లం ఏమీ లేదు. పంపికిన్ ఉంది, కార్వింగ్ బీట్స్ ఉన్నాయి, మోనాలిసా బీట్స్ ఉన్నాయి. ఓకే మొత్తం 280 రకాలు ఉన్నాయంటండి. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్. విక్టోరియన్లో అసలు మీరు ఎక్కడ చూడనన్ని మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు చూడని వినని కొన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ చూసాను. సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్యూరిటీ అనేది, ఆ క్వాలిటీ అనేది అక్కడ మనకు వెళ్తేనే తెలుసు. ఇవన్నీ మనకి నక్షి పెండెంట్స్ వస్తాయన్నమాట. సో మీకు ఐడల్స్ చూస్తే అర్థమవుతుంది. నక్షికి మాత్రమే ఐడల్ ఇంత క్లియర్గా ఉంటుంది. సో చూడండి. అండ్ ఇవి దీనికి వచ్చే జుంకా అనమాట. కంప్లీట్ సెట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు పెండెంట్ విత్ జుంకా సెట్, ఇయర్ రింగ్ సెట్ అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇది మనకి విక్టోరియన్స్. ఇది వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అనమాట. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నాయి. సో చూడండి. ఇది మనకి స్టడ్డింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ స్టడ్డింగే లోపల నుంచి మనకి ఎంబీడెడ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే దీని క్వాలిటీ అనేది మంచి పెండెంట్స్ గోల్డ్ ఫినిష్లో వస్తాయన్నమాట.
సో మీకు చాలా లైట్ వెయిట్ ఉన్నది. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీగా అయితే ఏం లేవు. చూడడానికి మనకి ఎంత హెవీగా అనిపించినా ఇవి చక్కగా సింపుల్గా లైట్ వెయిట్ ఉన్నాయి. సో మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇది చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ట్రెండింగ్ మోడల్ ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి 1000 పెండెంట్స్ పైనే ఉన్నాయంట, 1000 ఉన్నాయంట మొత్తం పెండెంట్ కలెక్షన్. ఎందుకంటే ఇదంతా కూడా హోల్సేల్ స్టోర్ అండి. మనకి ఇక్కడ రీటైల్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారనమాట. నా ఎదురుగానే వచ్చారు రీటైల్ వాళ్ళు, ఇక్కడ పర్చేస్ చేసి తీసుకెళ్తారు. మీకు చూపించాను ఒరిజినల్ విక్టోరియా, రియల్ పచ్చలు, ఓకే, ఒరిజినల్ కుందను, ఒరిజినల్ మీనాకారి, ఓకే, ఇదంతా ఒరిజినల్ విక్టోరియా హారం. ఇది విక్టోరియా హారం ప్లస్ మనకి ఇయర్ రింగ్స్ సెట్ అనమాట. ఇది మనకి క్వాలిటీ వైజ్ మాత్రమే కాదండి, లెంగ్త్ వైజ్ కూడా ఇది చక్కగా ఉంది. లైక్ ఎటువంటి సారీస్ పైన కూడా ఇది హ్యాపీగా పేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో ఇది మనకి వడ్డానం అనమాట. ఇది మనకి మొత్తం గోల్డ్ బెల్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేస్తే పెండెంట్ వస్తుంది. ఇక్కడ కూడా స్టోన్ మనకి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇది నక్షి ఫినిష్తో ఉంటుంది అండ్ స్టోన్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ కింద చూస్తే మనకి ఇలాగ గోల్డ్ బాల్స్ వచ్చాయన్నమాట. దీని ప్రైస్ ఎంత? 3000 రూపీస్ అనమాట. సో క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సో మంచి క్వాలిటీ ఉంటుంది ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ. ఇంక ఇందులోనే మనకి సీజెడ్తో కూడా ఉంటాయి, జీజే పాలిష్తో ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి. చూడండి, ఇది సీజెడ్తో అనమాట. ఇది మొత్తం నక్షి, ఫుల్ నక్షి ఫినిష్తో వస్తుంది. అండ్ ఇది మనకి ట్రావెల్ పర్పస్లో కూడా బాగుంటుంది అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి మనం పెట్టుకొని ఎక్కడికన్నా క్యారీ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు ట్రావెల్ పర్పస్లో కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి జీజే పాలిష్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇది మనకి ఫ్రంట్ వచ్చేస్తే డైమండ్ ఫినిష్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే గోల్డ్ ఫినిష్ వస్తుంది. సో ఇదంతా కూడా. అండ్ దీనికి వచ్చేసి మనకి కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ వడ్డాను అంటే బ్రైడ్స్ కావాలన్నా, వెడ్డింగ్ గెస్ట్ కావాలన్నా, ఎవరికైనా కూడా అందరికీ సరైన జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుంది అనమాట. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఇంకా దానిలో కాంప్రమైజే లేదు. సో చాలా బాగుంది. చూడండి, ఇది ఇంకొకటి. ఇది మనకి ఫుల్గా కంప్లీట్ రూబీ స్టోన్స్తో వస్తుంది అనమాట. ఇదైతే ఇది మాత్రం ఇవన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇది వచ్చేసి జడావ్ కుందన్, చూడండి ఎంత బాగుందో. ఇది మనకి ప్యూర్ జడావ్ కుందన్ నెక్లెస్ అనమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇలా ఉన్నాయి. ఇది కంప్లీట్ జడావ్ కుందన్ సెట్. నేనైతే ఇటువంటివన్నీ ఆన్లైన్లోనే చూస్తున్నాను, కాకపోతే ఆఫ్లైన్లో చూడటం ఇదే మొదటిసారి. సో జడావ్ కుందన్స్ చూడండి ఎంత బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ విక్టోరియా జుమ్కా అనమాట. సో చాలా బాగుంది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మనకి గోల్డ్లో కూడా సేమ్ ఇటువంటివి వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ప్యూర్ రెప్లికా అనమాట. సో ఎగ్జాక్ట్ రెప్లికా లాగా ఉంది, చాలా బాగుంది ఇది. ఇయర్ రింగ్స్లో అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉంది. స్టడ్స్లో కావాలన్నా, జుమ్కీస్లో కావాలన్నా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఈ వడ్డానాల్లో చైన్ కావాలన్నా కూడా ఇది చైన్ వడ్డానం అనమాట. సో ఇది చాలా బాగుంది. ఇది మనకి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. సో చాలా బాగుంది. ఇది సీజెడ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఇప్పుడు స్టడ్స్లో చూడండి, మంచి క్వాలిటీ అనమాట. ఇయర్ రింగ్స్ అంతా కూడా, ఇయర్ రింగ్సే కాదు అన్నీ కూడా మనకి ఇక్కడ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతున్నాయి. సింపుల్లో కావాలన్నా కూడా ఇది సింపుల్లో వడ్డాను అనమాట. చాలా ఇయర్ రింగ్ కలెక్షనే ఉంది. నేను అన్నీ మీకు చూపించలేకపోతున్నాను కాబట్టి కొన్ని పీసెస్ మాత్రమే చూపించాను. మీరు ఒకసారి కావాలనుకుంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. మనకి స్టడ్స్లో ఉన్నాయి, లేదంటే కావాలనుకుంటే జుమ్కీస్లో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్దది కావాలంటే పెద్దది. కానీ ఇక్కడ మనకి క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. ఇది నక్షిలో చాలా హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. సో చూడండి ఎంత సైజు ఉన్నాయి, చాలా బిగ్ సైజ్ వచ్చింది నక్షి ఇయర్ రింగ్స్. చాలా ఉన్నాయి ఓకే, ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. మనకు కొన్ని మోడల్స్ మాత్రమే మనం జస్ట్ చూపిస్తున్నాము. చిన్న చిన్నవి. ఓకే, ఇవన్నీ స్టడ్స్ ఉన్నాయి. ఓకే, స్టడ్స్లో ఇంకా మనకు కావాల్సిన కలర్ దొరికేస్తుంది. ఇక్కడ ఏ కుందన్ కావాలన్నా, ఏ స్టోన్ కలర్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట. రోజ్ గోల్డ్లో కూడా ఉన్నాయి స్టడ్స్లో. చూడండి, ఇది రోజ్ గోల్డ్, స్వరోస్కి స్టోన్స్లో. ఎస్, ఇది స్వరోస్కి స్టోన్. ఇది కూడా చాలా బాగుంది. ఎస్, ఇవన్నీ కూడా మనకి అన్నీ దొరుకుతాయి. ఏ క్వాలిటీ కావాలన్నా ఏదైనా దొరికేస్తుంది అనమాట ఈజీగా. అండ్ చూడండి ఎంత బాగున్నాయో.
ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. అంటే ఒక మోడల్‌లో మనకి నంబర్ ఆఫ్ పీసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రీటైల్ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్తూ ఉంటారంట. నేను వెళ్ళేటప్పటికి ఒక రీటైల్ వాళ్ళకి సేల్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు వాళ్ళ స్టోర్ కోసం అని చెప్పి ఇక్కడి నుంచే ఈ కలెక్షన్ అంతా కూడా తీసుకెళ్తున్నారు. అందుకు ఇక్కడ మనకి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను ఇక్కడికి వచ్చింది ఒక నెక్ సెట్ తీసుకుందామని వచ్చాను. యాక్చువల్గా అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. మనకి ఇక్కడ జడావ్ కుందన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి, స్వరోస్కి ఆ జ్యువెలరీ ఇదంతా ఎక్కడ దొరుకుతుంది అని సెర్చ్ చేశాను. సో గూగుల్లో నాకు చూపించిన టాప్ రేటెడ్ స్టోర్ ఇదనమాట. నేను ఎవరి ద్వారా తెలుసుకుని వచ్చింది కాదు, డైరెక్ట్గా గూగుల్లో చూసి ఇక్కడ స్టోర్లో కలెక్షన్ బాగుంటుంది అని నేను రేటింగ్ చూసి వచ్చానమాట. ఇది జెన్యూనా కాదా అనుకున్నాను, కానీ నిజంగానే వచ్చాక చూస్తే నాకు కలెక్షన్ అయితే మాత్రం చాలా నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. అండ్ నేను ఇక్కడి నుంచి ఒక సెట్ అయితే తీసుకెళ్తున్నాను. తీసుకుందామని అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇంకా మనకి బ్యాంగిల్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. రోజ్ గోల్డ్ స్టోన్ బ్యాంగిల్స్ విత్ స్వరోస్కి స్టోన్ బకెట్ స్టోన్ ఇది జస్ట్ 1300-1200 రూపీస్. ఓకే, మీకు ఎక్కడైనా బయట కంపల్సరీగా స్టోన్ బ్యాంగిల్స్ మినిమం 2000 పైనే ఉంటాయి. ఇదిగోండి స్వరోస్కి. ఓకే, మీ స్టోన్ చూస్తే తెలుస్తుంది ఇది ఒరిజినల్ స్వరోస్కి అని. ఓకే, ఇదంతా విక్టోరియా బ్యాంగిల్స్, విక్టోరియన్ బ్యాంక్, రియల్ విక్టోరియన్ బ్యాంగిల్స్. ఓకే, విక్టోరియా బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయని ఫస్ట్ అయితే నాకు తెలియదండి. వేరే వాళ్ళు వచ్చి బ్యాంగిల్స్ వాళ్ళు వేసుకున్న బ్యాంగిల్స్ చూసి ఆయన అడిగారనమాట, ఈ బ్యాంగిల్స్ మీరు ఎంతకు తీసుకున్నారు అని చెప్పేసి. బ్రేస్లెట్ లాంటి బ్యాంగిల్. సో వాళ్ళు పర్చేస్ చేసింది వచ్చేసి ఒక బ్యాంగిల్ 2900కి పర్చేస్ చేశామని చెప్పారు. అండ్ ఇక్కడ మనకి సేమ్ బ్యాంగిల్ వచ్చేసి 1300 రూపీస్లో సేమ్ బ్యాంగిల్ అయితే చూపించారనమాట. సో బయట ప్రైసింగ్కి ఇక్కడ ప్రైసింగ్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందని అప్పుడు నాకు అర్థమైంది. అండ్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఉందని చెప్పి అప్పుడు నేను బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపించాను అనమాట. సో ఇదొక్కటే లైవ్ ఎగ్జాంపుల్. నాకు బయట ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి ఇంత వేరియేషన్ ఉంటుందని అయితే అనుకోలేదు. సో మన బడ్జెట్ని బట్టి ఇక్కడ మనకి అన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. మనకి గోల్డ్లో లాగానే బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ విక్టోరియన్లో కూడా చాలా బ్యాంగిల్ మోడల్స్ ఉన్నాయి. సో బ్యాంగిల్స్ కోసం నేనైతే ప్రెజెంట్ ఇంకా ఆలోచించలేదు, కానీ నాకైతే ఒక నెక్ సెట్ కావాలనిపించింది. సో నేనైతే నెక్ సెట్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ బ్రేస్లెట్ మోడల్ బ్యాంగిల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి కలెక్షన్ అంతా కూడా క్వాలిటీ కలెక్షన్ ఉంది. సో ఫస్ట్ క్వాలిటీ కలెక్షన్ అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వచ్చి అసలు విజిట్ చేయండి. అండ్ నేను పర్చేస్ చేసిన నెక్ సెట్ ఏంటో అనేది నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఒకసారి మీరు అక్కడ ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. నాకైతే మాత్రం మొత్తానికి చాలా బాగా నచ్చింది అనమాట స్టోర్ అయితే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. హాయ్ గైస్, ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను. వైజాగ్లో ఎవరైతే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి స్టోర్ విజిట్ చేయండి. మీరు పర్చేస్ చేస్తున్నారా చేయట్లేదా అనేది పక్కన పెడితే అసలు మీరు వెళ్ళి చూస్తే అసలు మనకి క్వాలిటీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో లైక్ మనం బయట చూసే ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది, ఆన్లైన్లో వచ్చే ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే మన ఆన్లైన్ ప్రోడక్ట్కి బయట వచ్చే ఫినిష్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో నేను రెండు పర్చేస్ చేస్తాను, ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను, ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను. కాబట్టి వెళ్ళి చూసిన తర్వాత క్వాలిటీ చూసి నేనైతే షాక్ అయ్యాను. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంది. మనం డైరెక్ట్గా వెళ్తే ఆ షైనింగ్ చూస్తేనే ఎవరన్నా ఫిదా అయిపోవాల్సిందే. ఆ ఒరిజినల్ క్వాలిటీ అక్కడ తెలుస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ఒక నెక్ సెట్ అయితే పర్చేస్ చేశాను. సో చూపిస్తాను మీకు. నేను పర్చేస్ చేసిన నెక్ సెట్ అయితే ఇదనమాట. చూసారు కదా, మనకి ఇది వెనక చైన్ లాగా వస్తుంది. లైక్ చూపిస్తాను, ఒక కంటి టైప్లో ఒక చైన్ వస్తుంది అనమాట. సో దానికి మనకి ఇలా మామిడి పింజల్ డిజైన్తో మనకంతా కూడా ఇది సీజెడ్ స్టోన్ వర్క్తో వస్తుంది. సో చూడండి, సో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్. ఇది కూడా మనకి ఎమరాల్డ్ అనమాట, ఒరిజినల్ ఎమరాల్డ్. మనకి ఇక్కడ ఉండే ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒరిజినల్ రూబీస్, ఒరిజినల్ ఎమరాల్డ్సే ఉన్నాయి.
సో వేసుకుంటే మనకి ఒక సారీ పైన కానీ ఒక లెహెంగా పైన కానీ వేసుకుంటే దీని లుక్ అప్పుడు తెలుస్తుంది అనమాట. సో నాకైతే ఇది చూడగానే నచ్చింది, చాలా చాలా బాగుంది అనిపించింది. సో వేసుకుంటే చూస్తారు కదా లుక్ ఎంత బాగుందో. సో నాకైతే మాత్రం ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఈ స్టోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్ ఇలా వచ్చిందనమాట, అదే ఫినిష్లో మనకి ఇయర్ రింగ్ అయితే వస్తుంది. సో ఈ రెండు కలిపి వేసుకుని మనం ఏదైనా మంచి సారీ కానీ లేదంటే ఏదైనా మంచి లెహెంగా కానీ వాటిపైన ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ పైన ఇది పెయిర్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది నేను తీసుకున్న నెక్ పీస్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదా, ఒక కంప్లీట్ ఎప్పుడైనా మన అవుట్ఫిట్కి జ్యువెలరీని యాడ్ చేస్తే ఆ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అది ఇటువంటి జ్యువెలరీతో అయితే వస్తుంది. సో చాలా బాగుంది. ఐ పర్సనల్లీ ప్రిఫర్ ఇది, చాలా మంచి స్టోరు. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకు దీనికి వైజాగ్లో టాప్ రేటింగ్ వచ్చిందా అనేది నాకు అర్థమైంది. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే ఫ్యాషన్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ అని కొట్టగానే వైజాగ్లో సో ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో అందుకు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇది టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి. సో ఇది నేను తీసుకున్న నెక్స్ట్ సెట్ అయితే. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే క్వాలిటీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ప్యూర్ నక్షి కానీ స్వరోస్కి కానీ ఇటువంటి లైక్ జడో కుందన్స్ కానీ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేయండి. మీరు కొన్నారా లేదా అనేది సెకండరీ, బట్ ఫస్ట్ ఒకసారి వెళ్ళి స్టోర్ విజిట్ చేయండి. సో మీకు అర్థం అవుతుంది అక్కడ క్వాలిటీ ఎలా ఉందనేది. సో మరొక మంచి వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్ గైస్.